ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కేసీఆర్ చిన్ని గారు సార్తో మాట్లాడదాం. సార్ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఏం సార్ గెలుస్తామని నమ్మకం ఉంది సార్? గెలుస్తామని నమ్మకం ఏంటండి బాబు, ఎదుటోళ్ళు చేతులు ఎత్తేసారు, పారిపోయారు, ఎక్కడా ప్రచారాలు చేయట్లేదు. మొన్న నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో, నిన్నటి రోడ్ షో మా ప్రచారం కాదు, మా మెజార్టీలు మేము లెక్కలేసుకుంటున్నాం. భారీ మెజార్టీతో 7 అసెంబ్లీ అభ్యర్థులు, పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నాం. సార్ పోలింగ్ డేట్ 2 days ఉంది. ఇంకా కేసీఆర్ నాని గారు మీ మీద చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ వ్యవహారం కావచ్చు, ఇలా కేసీఆర్ ఒక బ్రాండ్ వ్యవహారం ఏం చెప్తారు? ఏమండి, మీరు నమ్మారా? ఆయన మీద ఉన్న కేసులు మీకు తెలుసు. నా ఎలక్షన్ ఎఫిడవిట్ అన్నారు. నా ఎలక్షన్ ఎఫిడవిట్లో కేసులు ఉంటే చెప్పమానండి. నేనేమో దొంగ సంతకాలు ఫోర్జరీ పెడితే 420 కేసు పెట్టమానండి. చిన్న కారు స్టిక్కర్కే కేసు పెట్టేశాడు. ఎలక్షన్ కమిషన్లో మా సోదరి ఏదో తప్పుగా మాట్లాడిందని కేసు పెట్టేసేవాడు. నేను ఆయన ఫోర్జరీ సంతకం ఆగుతాడా? ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. ఎప్పుడైనా కూడా అంతకుముందు కోనేరు ప్రసాద్ గారిని అట్టగే అన్నారు, చిరంజీవి గారిని అట్టగే అన్నాడు, మొన్న ఈ మధ్య పొట్లూరు వరప్రసాద్ గారిని కూడా అట్లాగే అన్నారు. వాళ్ళందరినీ ఈ ఒకటే మాట, నన్నేం మాట్లాడాడో మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ ప్రచారంలో కూడా అదే మాట్లాడతాడు. ఇతనికి చేతనైన 6 మాటలు ఏంటంటే, ఎదుటి వ్యక్తిని దూషించటం, ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. ఈ 6 ఓళ్ళు, అందులో కూడా 6 ఓళ్ళు తెలుసు అతనికి. ఆ 6 ఓళ్ళు తప్పితే ఇంక 7 ఓడు కూడా వాడలేడు. కాబట్టి ఉంటే చెప్పవయ్యా, దమ్ము ధైర్యం ఉంటే రావయ్యా బాబు. ఎందుకే నువ్వు ప్రజా సమస్యల మీద నా ప్రెస్ మీట్ వాళ్ళు చూశారు. ప్రజల సమస్యలు ఏంటి, మేమేం చేసాం, మేము ఏం చేయబోతున్నాము, చిన్నగా లాస్ట్గా మీరు అడిగిన క్వశ్చన్లకే నేను పర్సనల్ ఎజెండాకి వెళ్ళా. నాలాగా నేను 3 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నా. ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో 10 సంవత్సరాల నుంచి నువ్వు ఎంపీగా ఉన్నావు. ఏం చేసావో చెప్పుకోలేని వ్యక్తి. ఎందుకంటే నువ్వేమీ చేయలేవు. ఏసీ రూమ్లో కూర్చున్నావు. నువ్వు గోల్ఫ్ ఆడుకుంటున్నావుకే పరిమితం అయ్యావు. టోర్నమెంట్ గోల్ఫ్లు ఎక్కడ దొరుకుతుందో వెళ్ళావు. కోవిడ్ టైంలో విజయవాడ ప్రాంతంలో లేవు, పారిపోయావు. సో కోవిడ్ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోతున్నా, ఆక్సిజన్ సిలిండర్లు అందకపోతున్నా, రెమెడీ ఇంజక్షన్లు అందకపోతున్నా, బెడ్లు దొరకపోతున్నా, నువ్వు ఒక్కరోజు కన్నా ఎవరికన్నా కనపడ్డావా? 1 సంవత్సరం కనపడలా. నువ్వు ప్రజా జీవితంలో నేను ఎందుకు ఒప్పుకుంటారు? ప్రతినిత్యం ప్రజలతో ఉండి సేవ చేసేవాడిని నేను. ప్రతినిత్యం హైఫైగా ఉండేది నువ్వు. ఎవరిని పోనీ నన్ను అంటున్నాడు, మిమ్మల్ని ఎవరినైనా విమర్శించడం ఆగాడా? అందరినీ విమర్శించాడు. కాబట్టి ఈ వ్యక్తికి ఏంటంటే ఎదుటివాడి మీద బురదయటం. ఆ 6 పదాలు తప్పితే 7వ పదం కూడా తెలియదు. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు సీఎంను ఉద్దేశించి నీ తల్లి మూడా అంటూ మాట్లాడిన మాటలపై వైసీపీ నాయకులందరూ కూడా తీవ్ర ఆగ్రహజ్వాలతో విమర్శలు ఏదో చేస్తున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడిన కాదని టీడీపీ నాయకులందరూ ఓడిపోయి భయంతోనే ఇటువంటి ఘాటు వ్యాఖ్యలకి మాట్లాడుతున్నారు అన్నమాట. ఎవరు ఓడిపోతున్నారో, ఎవరు చేతులు ఎత్తేసారో, ఎవరు బతిమాలుకుంటున్నారో, ఎవరు అర్థించుకుంటున్నారో వాళ్ళ ప్రజలందరికీ తెలుసు. అది పెద్ద భూతపదమైందా? చంద్రబాబు నాయుడు గారి భార్యను విమర్శించినవి అన్నీ గుర్తులేవా? మా గౌరవ భవనమ్మని విమర్శించినవి మీకు గుర్తులేవా? నీ ఎదురుగా ఎంత ఆనందం పొందేవయ్యా జగన్ రెడ్డి అసెంబ్లీలో? మౌలానందం అనేది విమర్శిస్తుంటే నువ్వు అంత ఆనందం పొందుతావా? నీ బతుకు ప్రజలకి అర్థమైంది. నీ యొక్క సైకో మనస్తత్వం అర్థమైంది. నీ యొక్క క్యాండిడేట్లు సైకో మనస్తత్వం అర్థమైంది. కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళకి కన్ను పోతే 420 కేసు ఇది రాదంట, 307 రాదంట. గొలకరాయి పడితే మాత్రం 307 వచ్చుద్దంట. ఈ ప్రజలకు ఇంకేం చెప్పాలి? ఇట్లాంటి నాయకులు ఎవడు భయపడుతున్నాడో ప్రజలు చూపిస్తారు కదా. రేపు 4వ తారీఖు ఓపెన్ చేయగానే వీళ్ళందరూ ఫ్లైట్లు ఎక్కి ఎక్కడ ఫ్లైట్ టికెట్లు రెడీగా పెట్టుకున్నా, లేకపోతే పారిపోవడానికి సిద్ధంగా ఉంటారు. 12ంటికి మళ్ళీ కౌంటింగ్ సెంటర్లో కూడా ఎవడో ఉండడు ఇక్కడ. కాబట్టి నీవు ఒక మాట వాడితే అంత బాధపడ్డావే, మరి మా నాయకుడు కుటుంబాన్ని, మా కార్యకర్తల కుటుంబాలని, మా కార్యకర్తలను హింసించి చంపే రోజు కూడా మా కార్యకర్త చంపుతున్నానంటే నరసరావుపేటలో మా కార్యకర్తని జై వైసీపీ అంటే జై తెలుగుదేశం ఉన్నాడే. అది మా ఒక పవర్. గుర్తుంచుకో జగను, నీకు రుచి చూపించబోతున్నాం త్వరలో. నీకే కాదు, నీ సైకో నాయకులు చాలామంది ఉన్నారు కృష్ణా జిల్లాలో, వాళ్ళందరికీ కూడా రుచి చూపిస్తాం. థ్యాంక్ యూ సార్. రైట్, అది కేసినేని చిన్ని గారు అంటున్నారు. మే 13న ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు సంబంధించి యావత్ ప్రజలందరూ కూడా ఎవరికి ఓటేసి పట్టం కట్టాలో సో ప్రజలను చూస్తున్నారు. జూన్ 4న రిజల్ట్ కూడా తెలుస్తుంది. కాబట్టి సో ప్రజలందరూ కూడా ఇప్పటివరకు ఏదైతే జరిగిందో ఇక్కడంతా కూడా ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా చూసి ఎవరికి ఓటే
పోటీ చేయాలో ముందుగా నిర్ణయించుకున్నారంటూ కూడా చెప్పబోతున్నారు. ఏదేమైనా సరే విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ క్యాండిడేట్గా నేనే గెలిచి తీరుతా అంటూ కూడా మీరు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు సీఎం అవుతారంటూ కూడా ధీమా చెప్తున్నారు కేసీఆర్ గారు. కెమెరా పర్సన్ ఫండితో ప్రవీణ్, డైల్ న్యూస్, విజయవాడ.